తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక అంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు చూస్తుంటే పెళ్లి కంటే ఉద్యోగ ఇంటర్వ్యూ సులభంగా అనిపించే పరిస్థితి వచ్చింది. తాజాగా ఓ యువతి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. కొందరు ఇది ఆమె వ్యక్తిగత ఇష్టం అంటుంటే ఇది అసలు సాధ్యమేనా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ అమ్మాయి పెట్టిన కండిషన్స్ ఏంటి? నేటి రిలేషన్షిప్స్ గురించి ఏం చెబుతోంది? ఈ వీడియోలో చూద్దాం. ఆ యువతి చెప్పిన షరతులు చూస్తే చాలామందికి మొదట షాక్ తగిలింది. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి వర్జిన్ అయి ఉండాలి, నెలకు కనీసం 2 లక్షల రూపాయలు సంపాదించాలి, 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుండాలి, వంట చేయడం కూడా రావాలి, సోషల్ మీడియా అస్సలు యూజ్ చేయకూడదు, అతనికి ఒక్క ఆడ స్నేహితురాలు కూడా ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా తన లైవ్ లొకేషన్ను ఎప్పుడూ తనకు షేర్ చేయాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తన అనుమతి తీసుకోవాలి, తరచూ విదేశీ టూర్లకు తీసుకెళ్ళాలి. ఇలాంటి మరెన్నో షరతులు ఆమె జాబితాలో ఉన్నాయి. ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే కామెంట్ల వరద మొదలైంది. కొందరు ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామి గురించి కలలు, అంచనాలు ఉండడం సహజం, ఆమెకు నచ్చిన వ్యక్తిని వెతుక్కోవడం ఆమె హక్కు అన్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది పెళ్లి సంబంధం కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లా ఉంది అంటూ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం అప్లై చేసే వాళ్లకు రెజ్యూమ్ కూడా అడుగుతారా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ పోస్టుకు మద్దతు ఇచ్చిన వారు కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇది ఆమె జీవితం, ఆమెకు నచ్చిన వ్యక్తిని వెతుక్కోవడానికి ఆమెకు పూర్తి హక్కుంది, ఆ షరతులు నచ్చితే ఎవరైనా అంగీకరిస్తారు, లేకపోతే వదిలేస్తారంటూ కూడా తెలిపారు. ఇందులో కూడా కొంత నిజం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ జీవితంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒక సంబంధం చెక్ లిస్ట్తో నడుస్తుందా, లేక పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమ, నమ్మకంతో నడుస్తుందా? జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అంటే కేవలం బాక్సులు టిక్ చేయడం కాదు, ఇద్దరూ కలిసి జీవితం నిర్మించడానికి సిద్ధంగా ఉండడమే అనే అసలు విషయం అని చెప్తున్నారు. ఈ వైరల్ పోస్ట్పై కొందరు సైకాలజిస్టులు కూడా స్పందిస్తున్నారు. అంచనాలు ఉండాలి కానీ అవి వాస్తవానికి దగ్గరగా ఉండాలి, ప్రమాణాలు ఉండాలి కానీ అవి మనిషిని కొలిచే కొలమానంలా ఉండకూడదు. ఎందుకంటే చివరికి మంచి పెళ్లిని నిలబెట్టేది జీతం కాదు, ఎత్తు కాదు, సోషల్ మీడియా కాదు, ఇద్దరి మధ్య ఉండే గౌరవం, నమ్మకం, ప్రేమ ఉండాలని తెలుసుకోవాలని చాలామంది సైకాలజిస్టులు చెప్తున్నారు. అవును, మీరేమనుకుంటున్నారు? మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు పెద్ద చెక్ లిస్ట్ ఉండడం సరైనదేనా, లేక అది మంచి సంబంధాలను కూడా దూరం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.